హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్స్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చేపల పులుసు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను. చేపల పులుసు చాలామందికి సరిగా కుదరదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ ఇలానే చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్, ఇంకా 2 టమాటోలు తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలా అనేది నూరుకోవాలండి. అంటే ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పాపీ సీడ్స్ గసగసాలు తీసుకొని బాగా ఇలా నూరుకోవాలి. ఇలా రోల్ అవైలబుల్గా ఉంటే మాత్రం మీరు ఇలాగే నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అవైలబుల్ లేదు అనుకుంటే మిక్సీలో కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. నాకు ఇక్కడ రోల్ అవైలబుల్గా ఉంది, సో నేను రోట్లోనే నూరుకుంటున్నాను. రోట్లో నూరుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా నూరుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా నూరుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుంటూ మధ్యలో ఇలాగా బాగా నూరుకోవాలి. మెత్తగా నలిగిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకోవాలి. తర్వాతే కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న ఆనియన్, టమాటో పేస్ట్, ఇంకా మసాలా నూరుకున్నాం కదా, అది కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ మసాలా పేస్ట్ మొత్తం. ఇలా మధ్యలో కలుపుకుంటూ కూడా మనం వేయించుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, ఇలా బాగా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని బాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనకి ఇందులోకి సరిపడా కారం, సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా మసాలాలన్నీ వేసాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మసాలాలు కూడా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు మసాలా మొత్తం వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ముందుగా చేపల ముక్కల్ని నీట్గా శుభ్రం చేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క కూడా పిండుకొని ఇప్పుడు ఆ చేప ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని అందులోనే కొంచెం వాటర్ పోసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూస్తే కొంచెం ఉడుకుతుందండి చేప అనేది. అప్పుడు మనం కొంచెం చింతపండు అనేది సరిపడా తీసుకోవాలి. ఎక్కువ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది వాటర్లో నానబెట్టుకొని తీసుకున్న వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి, ముక్క ములిగే వరకే వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని, మీకు దగ్గర కొత్తిమీర ఉంటే మాత్రం కొంచెం వేసుకోండి. నా దగ్గర లేదు, సో నేను వేయట్లేదు. ఇక్కడే ఉప్పు, కారం కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోతే సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకొని దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. ఫిష్ అనేది చాలా తొందరగా ఉడికేస్తుందండి, సో వాటర్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఎక్కువైంది, సో మీరు చూసుకొని వేసుకోండి.
చూడండి ఇలా బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత ఫిష్ అనేది ఉడికిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే ఉడికిపోయినట్లే. పులుసు కూడా చిక్కబడుతుంది. గరిటె పెట్టి అలా కలిపేయకుండా, నా దగ్గర ఇక్కడ కొంచెం ముక్కలే కాబట్టి నేను గరిటె పెట్టి చూపిస్తున్నాను. ఎక్కువ అయినప్పుడు అయితే గరిటె పెడితే అది ముక్కలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత కళాయితో కలుపుకోవాలి. రెండు పట్టుకొని కళాయిని అటు ఇటు ఊపితే కలుస్తుందండి మొత్తంగా. ఈ చేపల పులుసు వెంటనే తినే కంటే కొంచెం లేటుగా, ఒక 2-3 అవర్స్ అనేది బాగా ఊరిన తర్వాత తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా ఈజీగా ఉంది కదా చేపల పులుసు అనేది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.